ఎంతో మధురము ఈ అనుభవము ఓ బాబా ప్రియమైన బాబా ఓ కరుణాకర దయా సాగర మాకిదే తీయని సమాగమం ఎంతో మధురం ఈ అనుభవము ఎంతో మధురం ఈ అనుభవము ఎంతో మధురం ఈ అనుభవము శివబాబా ప్రియమైన బాబా ఓ కరుణాకర దయా సాగర మాకిదే తీయని సమాగమం మాకిదే తీయని సమాగమం ఓ శివబాబా నా ప్రియ బాబా ఎంతో మధురం ఈ అనుభవము తొలితలపే శివ బాబా స్మృతిలో ఒక ఘడి అయినా గడిపిన చాలును తొలితలపే శివ బాబా స్మృతిలో ఒక ఘడి అయినా గడిపిన చాలును శుభ కిరణాలే నవోదయంగా విరిసే ఈ భువి దివ్య సుగంధం శుభ కిరణాలే నవోదయంగా విరిసే ఈ భువి దివ్య సుగంధం మమేకమై పో మనసాయి పుడే మమేకమై పో మనసాయి పుడే ఈ సంగమమిక మహోదయం ఓ కరుణాకర దయా సాగర మాకిదే తీయని సమాగమం మాకిదే తీయని సమాగమం ఓ శివబాబా నా ప్రియ బాబా
ఫలమే కాగా మన జీవితమే మురళి స్వరముతో పదే పదే ఓ కరుణాకర దయా సాగర మాకిదే తీయని సమాగమం మాకిదే తీయని సమాగమం ఓ శివ బాబా నా ప్రియ బాబా ప్రతి క్షణమునే ప్రతి శ్వాసలో శ్రీమతమను నీ ఆజ్ఞ మేరకు యోగములో నీ రూపమే నిలిపి శివ బాబా నిన్ను పొందెదను శివ బాబా నిన్ను పొందెదను నీ దరి చేర్చుమా ఓ శివ బాబా నీ దరి చేర్చుమా ఓ శివ బాబా మనసు సితారై మ్రోగెనిలా ఓ కరుణాకర దయా సాగర మాకిదే తీయని సమాగమం మాకిదే తీయని సమాగమం ఓ శివ బాబా నా ప్రియ బాబా ఓ శివ బాబా నా ప్రియ బాబా ఓ శివ బాబా నా ప్రియ బాబా. ఓం శాంతి. మధురమైన పిల్లలారా, మీరు అశరీరులుగా అయ్యి తండ్రిని స్మృతి చేస్తే మీ కొరకు ఈ ప్రపంచమే సమాప్తమైపోతుంది. దేహాన్ని మరియు ప్రపంచాన్ని మర్చిపోతారు. ప్రశ్న: తండ్రి ద్వారా పిల్లలందరికీ జ్ఞాననేత్రం ఎందుకు లభించింది? జవాబు: స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రి ఎవరు, ఎలా ఉంటారు అదే రూపంలో స్మృతి చేసేందుకు మూడవ నేత్రం లభించింది. కానీ పూర్తి యోగయుక్తులుగా ఉన్నప్పుడు, అంటే ఒక్క తండ్రితో సత్యమైన ప్రీతి ఉన్నప్పుడే ఈ మూడవ నేత్రం పనిచేస్తుంది. ఎవరి నామరూపాలలో చిక్కుకొని ఉండరాదు. పరమాత్ముని ప్రేమించడంలోనే మాయా విఘ్నాలు కలుగు చేస్తుంది. ఇందులోనే పిల్లలు మోసపోతారు. పాట: మర్నా తెరీ గలీమే జీనా తెరీ గలీమే, అంటే మరణించినా నీ ఒడిలోనే, జీవించినా మీ ఒడిలోనే. ఓం శాంతి. బ్రాహ్మణ పిల్లలు, మీరు తప్ప ఇతరులెవ్వరూ ఈ పాట యొక్క అర్థం తెలియదు. ఉదాహరణకు, వేదశాస్త్రాలు మొదలైనవి తయారు చేశారు, కానీ చదివిన వాటిని అర్థం చేసుకోలేరు. అందుకే తండ్రి అంటూ ఉన్నారు, నేను బ్రహ్మ నోటి ద్వారా అన్ని వేదశాస్త్రాల సారాన్ని అర్థం చేయిస్తాను. అలాగే ఈ పాటలను కూడా ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. తండ్రి మాత్రమే ఈ పాటల అర్థం తెలుపుతూ ఉన్నారు. ఆత్మ శరీరం నుండి వెళ్ళిపోతే దానికి ఈ ప్రపంచంతో గల
సంబంధాలన్నీ తెగిపోతాయి. పాటలో కూడా స్వయాన్ని ఆత్మగా భావించి అశరీరిగా అయ్యి తండ్రిని స్మృతి చేస్తే ఈ ప్రపంచం సమాప్తమైపోతుందని చెప్తారు. ఈ శరీరము ఈ భూమిపై ఉంది. ఆత్మ దీని నుండి వెళ్ళిపోతే అప్పుడు దాని కొరకు మనుష్య సృష్టినే లేదు. ఆత్మ శరీరం లేకుండా నగ్నంగా అయిపోతుంది. మళ్ళీ శరీరంలోకి వచ్చినప్పుడు పాత్ర ప్రారంభమవుతుంది. మళ్ళీ ఒక శరీరాన్ని వదిలి మరో శరీరంలోకి ప్రవేశిస్తుంది. వాపస్ మహాతత్వంలోకి వెళ్ళదు. అదెగిరి మరో శరీరంలోకి పోతుంది. ఇక్కడ ఈ ఆకాశతత్వంలోనే అది పాత్ర అభినయించాలి. మూలవతనంలోకి వెళ్ళదు. శరీరం వదిలినప్పుడు కర్మబంధనం ఉండదు. ఆ కర్మ బంధనం ఉండదు. శరీరం నుండి వేరైపోతుంది కదా. మళ్ళీ మరో శరీరం తీసుకోగానే అక్కడ కర్మబంధనం ప్రారంభమవుతుంది. ఈ విషయాలు మీకు తప్ప ఏ మనుషులకి తెలియదు. అందరూ పూర్తిగా తెలివిహీనులుగా ఉన్నారని తండ్రి అర్థం చేయించారు. కానీ ఇలా ఉన్నామని ఎవరూ భావించరు. స్వయాన్ని ఎంతో తెలివిగలవారమని భావిస్తారు. శాంతి బహుమతులు ఇస్తూ ఉంటారు. ఇది కూడా బ్రాహ్మణ కులభూషణులైన మీరు మాత్రమే మంచి రీతిగా అర్థం చేయించగలరు. అసలు వారికి శాంతి అంటే ఏమిటో తెలియదు. కొంతమంది అయితే ఎవరైనా మహాత్ముల వద్దకు వెళ్ళి మనశ్శాంతి ఎలా కలుగుతుందని అడుగుతారు. ఈ ప్రపంచంలో శాంతి ఎలా ఏర్పడుతుందని అడుగుతారు. కానీ నిరాకార ప్రపంచంలో శాంతి ఎలా లభిస్తుందని అనరు. అది అయిందే శాంతిధామము. ఆత్మ అయిన మనము శాంతిధామంలో ఉంటాము. కానీ దీనిని మనశ్శాంతి అని అంటారు. శాంతి ఎలా లభిస్తుందో వారికి తెలియదు. శాంతిధామం అయితే మన ఇల్లు. ఇక్కడ శాంతి ఎలా లభిస్తుంది? సత్యయుగంలో సుఖము, శాంతి, సంపదలు అన్నీ ఉంటాయి. దానిని తండ్రి స్థాపన చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఎంతో అశాంతి ఉన్నది. ఇవన్నీ ఇప్పుడు పిల్లలైన మీరు అర్థం చేసుకోగలరు. సుఖము, శాంతి, సంపదలు భారతదేశంలోనే ఉండేవి. అది తండ్రి ఇచ్చిన వారసత్వము. దుఃఖము, అశాంతి, పేదరికము రావణుని వారసత్వము. ఈ విషయాలన్నీ అనంతమైన తండ్రి కూర్చొని పిల్లలకి అర్థం చేయిస్తూ ఉన్నారు. తండ్రి పరంధామ నివాసులు, జ్ఞానసాగర్లు. వారు మనకు సుఖధామాన్ని వారసత్వంగా ఇస్తారు. వారు ఆత్మలైన మనకు ఈ విషయాలన్నీ అర్థం చేయిస్తూ ఉన్నారు. ఆత్మలో జ్ఞానం ఉంటుందని మీకు తెలుసు. వారినే జ్ఞానసాగర్లని అంటారు. ఆ జ్ఞానసాగర్లు శరీరం ద్వారా ప్రపంచ చరిత్ర భూగోళాలు అర్థం చేయిస్తారు. ప్రపంచానికి ఆయువు అంటూ ఉండాలి కదా. ప్రపంచము సదా ఉండనే ఉంటుంది. కేవలం నూతన ప్రపంచము, పాత ప్రపంచము అనబడతాయి. నూతన ప్రపంచం నుండి పాత ప్రపంచంగా అయ్యేందుకు ఎంత సమయం పడుతుందో మనుషులకి తెలియదు. కలియుగం తర్వాత సత్యయుగం తప్పకుండా వస్తుందని పిల్లలు మీకు తెలుసు. అందుకే కలియుగము సత్యయుగ సంగమంలో తండ్రి రావాల్సి వచ్చింది. పరంపిత పరమాత్మ బ్రహ్మ ద్వారా నూతన ప్రపంచ స్థాపన, శంకరుని ద్వారా పాత ప్రపంచ వినాశము చేయిస్తారని మీకు తెలుసు. త్రిమూర్తి అర్థమేమంటే స్థాపన, వినాశనము మరియు పాలన. ఇది సాధారణ విషయము. కానీ ఈ విషయాలు పిల్లలైన మీరు మర్చిపోతారు. లేకుంటే మీకు చాలా ఖుషి ఉండాలి. నిరంతరము స్మృతి ఉండాలి. బాబా మనల్ని నూతన ప్రపంచానికి అర్హులుగా చేస్తూ ఉన్నారు. భారతీయులైన మీరే అర్హులుగా అవుతారు. ఇతరులెవ్వరూ అవ్వరు. ఎవరైతే వేరే వేరే ధర్మాలలోకి మారిపోతారో వారు రావచ్చు. అందులోకి మారినట్లు
ఇప్పుడు మళ్ళీ ఇందులోకి మారిపోతారు. ఈ జ్ఞానమంతా మీ బుద్ధిలో ఉన్నది. పాత ప్రపంచం ఇప్పుడు పరివర్తన అవుతుందని మనుషులకు అర్థం చేయించాలి. మహాభారత యుద్ధం కూడా తప్పకుండా జరుగుతుంది. ఈ సమయంలోనే బాబా వచ్చి రాజయోగం నేర్పిస్తారు. ఎవరైతే రాజయోగం నేర్చుకుంటారో వారు నూతన ప్రపంచంలోకి వెళ్ళిపోతారు. భగవంతుడు ఉన్నతోన్నతుడని, ఆ తర్వాత బ్రహ్మ విష్ణు శంకర్లు, ఆ తర్వాత ఇక్కడ ముఖ్యమైన వారు జగదాంబ జగత్పిత అని మీరు అందరికీ అర్థం చేయించగలరు. తండ్రి వచ్చేది ఇక్కడే, బ్రహ్మ శరీరంలో వస్తారు. ప్రజాపిత బ్రహ్మ అయితే ఇక్కడే ఉన్నారు కదా. బ్రహ్మ ద్వారా స్థాపన సూక్ష్మవతనంలో అయితే జరగదు కదా, ఇక్కడే జరుగుతుంది. ఇతను వ్యక్తం నుండి అవ్యక్తమైపోతాడు. రాజయోగాన్ని నేర్చుకొని మళ్ళీ విష్ణువు 2 రూపాలుగా అవుతారు. ప్రపంచ చరిత్ర భూగోళాన్ని అర్థం చేసుకోవాలి కదా. అర్థం చేసుకునేది మనుషులే. ప్రపంచానికి యజమానియే ప్రపంచ చరిత్ర భూగోళాలు అర్థం చేసుకోగలరు. వారు జ్ఞానసాగర్లు, పునర్జన్మరహితులు. ఈ జ్ఞానం ఎవరి బుద్ధిలో లేదు. పరిశీలించేందుకు కూడా బుద్ధి కావాలి కదా. బుద్ధిలో ఏమైనా కొంచెమైనా కూర్చుంటుందా, లేక అలాగే ఉన్నారా? నాడి చూడాలి. అజామిల్ ఖాన్ అననే ఒక ప్రసిద్ధ వైద్యుడు ఉండేవాడు. రోగిని చూసినంతనే అతని వ్యాధి గురించి అర్థమైపోయేదని అంటారు. ఇప్పుడు పిల్లలు మీరు యోగ్యులా కాదా అని అర్థం చేసుకోవాలి. తండ్రి పిల్లలకు జ్ఞాన నేత్రాన్ని ఇచ్చారు. దానివలన మీరు స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రి ఎవరు, ఎలా ఉన్నారు వారిని అదే రూపంలో స్మృతి చేస్తారు. కానీ పూర్తిగా యోగయుక్తంగా ఉన్నవారికే ఇటువంటి బుద్ధి ఉంటుంది. వారు తండ్రితో ప్రీతి బుద్ధి కలిగి ఉంటారు. అందరూ అలా లేరు కదా. పరస్పరము నామరూపాలలో తగులుకొని ఉంటారు. తండ్రి అంటూ ఉన్నారు, మీ ప్రీతి నాపై ఉంచండి, కానీ మాయా ప్రీతిని నాపై ఉండనివ్వద్దు. మా గిరాకీ పోతుందని మాయ కూడా గమనిస్తుంది. వారి ముక్కు చెవిని గట్టిగా పట్టుకొని ఊపిరాడకుండా చేస్తుంది. మోసపోయినప్పుడు మాయతో ఓడిపోయానని అర్థం చేసుకుంటారు. మాయా జీత్గా జగజ్జీత్గా అవ్వలేరు. ఉన్నత పదవిని పొందలేరు. ఇందులోనే శ్రమ ఉన్నది. నన్నొక్కరినే స్మృతి చేస్తే పతిత బుద్ధి పావనంగా అవుతుందని శ్రీమతం చెప్తుంది. కానీ చాలామందికి చాలా కష్టమనిపిస్తుంది. ఇందులో ఉండేది ఒక సబ్జెక్టే, అల్ఫ్ మరియు బే. 2 పదాలు కూడా స్మృతి చెయ్యలేరు. అల్ఫ్ని స్మృతి చెయ్యండి అని బాబా చెప్తే తమ దేహాన్ని, ఇతరుల దేహాలను స్మృతి చేస్తూ ఉంటారు. దేహాన్ని చూస్తూ ఉన్న మీరు నన్ను స్మృతి చెయ్యండి అని బాబా చెప్తారు. ఆత్మకు ఇప్పుడు 3వ నేత్రం లభించింది. నన్ను చూసేందుకు, అర్థం చేసుకునేందుకు 3వ నేత్రాన్ని ఉపయోగించండి. పిల్లలు మీరు ఇప్పుడు త్రినేత్రులుగా, త్రికాలదర్శులుగా అవుతారు. కానీ త్రికాలదర్శులు కూడా నెంబరువారుగా ఉన్నారు. జ్ఞానము ధారణ చేయడం కష్టమేమీ కాదు. చాలా బాగా అర్థం చేసుకుంటారు. కానీ యోగ బలము తక్కువగా ఉంది. చాలా తక్కువ మంది దేహీ అభిమానిగా అయ్యారు. చిన్న విషయాలకే కోపం వచ్చేస్తుంది. కింద పడుతూ ఉంటారు. పైకి లేస్తూ కింద పడుతూ ఉంటారు. ఈరోజు లేచి మళ్ళీ రేపు కింద పడతారు. ముఖ్యమైనది దేహాభిమానము. ఆ తర్వాత ఇతర వికారాలు, లోభము, మోహము మొదలైన వాటిలో చిక్కుకొని పోతారు. దేహంపై కూడా మోహం ఉంటుంది కదా. మాటలలో మోహం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు తండ్రి దాని నుండి విడిపిస్తూ ఉన్నారు. మీకు బేహద్దు తండ్రి లభించి ఉన్నా
మోహం ఎందుకు ఉంచుకుంటారు? ఈ సమయంలో ముఖములో మాటలు, వ్యవహారము అన్నీ కోతి వలె మారిపోతాయి. తండ్రి అంటూ ఉన్నారు, నిర్మోహులుగా అవ్వండి, నిరంతరము నన్ను స్మృతి చెయ్యండి. తలపై పాపభారం ఉంది, అది ఎలా దిగిపోవాలో కానీ మాయ ఎటువంటిదంటే స్మృతి చెయ్యనీయదు. ఎంత తల బాదుకున్నా మాటి మాటికి బుద్ధిని మరిపింప చేస్తుంది. ఎంతో ప్రయత్నిస్తారు. బాబా మేము మీ వద్దకు వచ్చేస్తామని అత్యంత ప్రియమైన బాబాను మహిమ చేస్తూ ఉండాలి. కానీ మరిచిపోతామని పిల్లలు అంటారు. బుద్ధి ఇతరుల వైపుకు వెళ్ళిపోతుంది. నెంబర్ 1లోకి పోయి ఇతను కూడా పురుషార్థియే కదా, మనము గాడ్ ఫాదర్ విద్యార్థులమని పిల్లల బుద్ధిలో గుర్తుండాలి. గీతలో కూడా భగవాను వాచ నేను మిమ్మల్ని రాజాది రాజులుగా చేస్తానని ఉంది. కేవలం శివునికి బదులు కృష్ణుని పేరు వేసేశారు. వాస్తవానికి శివబాబా జయంతి ప్రపంచమంతా జరుపుకోవాలి. శివబాబా అందరినీ దుఃఖము నుండి ముక్తులుగా చేసి మార్గదర్శకుడై తీసుకువెళ్తారు. వారు ముక్తిదాత, మార్గదర్శకులు అని అందరూ అంగీకరిస్తారు. సర్వుల పతిత పావనులు ఆ తండ్రియే. అందరినీ శాంతిధామము, సుఖధామాలకు తీసుకువెళ్ళేవారు. అటువంటప్పుడు వారు జయంతిని ఎందుకు జరపరు? భారతీయులే జరుపుకోవడం లేదు. అందుకే భారతదేశానికి ఈ దుర్గతి పట్టింది. మృత్యువు కూడా దుర్గతి వల్లనే కలుగుతుంది. వారు తయారు చేసే బాంబుల నుండి గ్యాస్ వచ్చి అందరూ క్లోరోఫామ్ తగిలినట్లు సమాప్తమైపోతారు. ఇది కూడా వారు తయారు చేసే తీరాలి. మానేయడం అసాధ్యం. కల్పక్రితం జరిగినదంతా ఇప్పుడు రిపీట్ అవుతుంది. ఈ మిసైల్స్ మరియు ప్రకృతి బీభత్సాల ద్వారా పాత ప్రపంచం ఎలా వినాశనం అవుతుందో అలాగే ఇప్పుడు కూడా జరుగుతుంది. వినాశ సమయం ఎప్పుడు వస్తుందో అప్పుడు డ్రామా ప్లాన్ అనుసారం వినాశనం పాత్రలోకి రానే వస్తుంది. డ్రామా తప్పకుండా వినాశనం చేయిస్తుంది. ఇక్కడ రక్త నదులు ప్రవహిస్తాయి. అంతఃకలహాలు ఒకరినొకరు చంపుకుంటారు కదా. ఈ ప్రపంచము పరివర్తన చెందుతూ ఉందని, ఇప్పుడు మనం సుఖధామానికి వెళ్తామని మీలో కూడా కొంతమందికే తెలుసు. అందుకే సదా జ్ఞానము ద్వారా అతీంద్రియ సుఖాన్ని అనుభవిస్తూ ఉండాలి. ఎంత ఎక్కువగా స్మృతిలో ఉంటారో అంత సుఖం పెరుగుతూ ఉంటుంది. చీచీ దేహం నుండి నిర్మోహులుగా అవుతూ ఉంటారు. తండ్రి కేవలం ఒక్కటి మాత్రమే చెప్తూ ఉన్నారు. అల్ఫ్ను పరమాత్మని స్మృతి చేస్తే చక్రవర్తి పదవి మీదే. సెకండ్లోనే చక్రవర్తి పదవి. చక్రవర్తికి పుత్రుడు జన్మిస్తే ఆ పుత్రుడు కూడా చక్రవర్తే అవుతాడు కదా. అందుకే తండ్రి చెప్తూ ఉన్నారు, నన్ను స్మృతి చేస్తే, చక్రాన్ని స్మృతి చేస్తూ ఉంటే చక్రవర్తి మహారాజులుగా అవుతారు. సెకండులో జీవన్ముక్తి, సెకండులోనే భిఖారి నుండి రాకుమారులు అని గాయనమున్నది. ఎంత బాగుంది! అందుకే మీరు శ్రీమతాన్ని బాగా అనుసరించాలి. అడుగడుగునా సలహా తీసుకోవాలి. తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. మధురమైన పిల్లలు ట్రస్టీగా ఉంటూ మమకారం తొలగిపోతుంది. కానీ ట్రస్టీగా అవ్వడం పిన్నమ్మ ఇల్లు కాదు. ఇతను స్వయం ట్రస్టీగా అయ్యాడు. పిల్లల్ని కూడా ట్రస్టీలుగా చేస్తాడు. వీరు మీ వద్ద ఏమైనా తీసుకుంటారా? మీరు ట్రస్టీగా ఉండి సంభాళించండి అని చెప్తారు. ట్రస్టీగా అయితే మమకారం తొలగిపోతుంది. అంతా ఈశ్వరుడే ఇచ్చారని అంటారు. కానీ ఏదైనా నష్టం సంభవించినా, ఎవరైనా మరణించినా, దుఃఖపడి జబ్బు పడినట్లయితే లభిస్తారో సంతోషిస్తారు. అంతా ఈశ్వరుడే ఇచ్చారని అంటారు కదా. మరి ఎవరైనా మరణిస్తే
ఏడ్చే అవసరమేముంది? కానీ మాయ తక్కువైనది కాదు. పిన్నమ్మ ఇల్లేమీ కాదు. ఈ సమయంలో తండ్రి చెప్తూ ఉన్నారు, మీరు నన్ను పిలిచారు. ఎందుకంటే పతిత ప్రపంచంలో మాకు ఉండాలని లేదు. పావన ప్రపంచంలోకి తీసుకువెళ్ళామని పిలిచారు. తీసుకువెళ్ళమని పిలిచారు. వెంట తీసుకెళ్ళమన్నారు. కానీ దీని అర్థం కూడా తెలియదు. పతిత పావనుడు వస్తే శరీరాలు తప్పకుండా సమాప్తమవుతాయి కదా. అప్పుడే కదా ఆత్మల్ని తన వెంట తీసుకెళ్ళగలదు. అటువంటి తండ్రిపై చాలా ప్రీతి బుద్ధి కలిగి ఉండాలి. ఒక్కరినే ప్రేమించాలి. వారినే స్మృతి చెయ్యాలి. మాయ కల్పించే తుఫానులైతే వస్తూనే ఉంటాయి. కర్మేంద్రియాలతో ఏ వికర్మ చేయరాదు. అది నియమ విరుద్ధమవుతుంది. తండ్రి చెప్తూ ఉన్నారు, నేను వచ్చి శరీరాన్ని ఆధారంగా తీసుకుంటాను. ఇది ఇతని శరీరం కదా. కానీ మీరు తండ్రిని స్మృతి చెయ్యాలి. బ్రహ్మ కూడా బాబాయే, శివుడు కూడా బాబాయే అని మీకు తెలుసు. విష్ణువుని శంకరుని బాబా అని అనరు. శివుడు నిరాకార తండ్రి, ప్రజాపిత బ్రహ్మ సాకార తండ్రి. ఇప్పుడు సాకారము ద్వారా నిరాకార తండ్రి నుండి వారసత్వం తీసుకుంటున్నారు. దాదా ఇతని శరీరంలో ప్రవేశించినప్పుడు వారసత్వం తండ్రి ద్వారా తీసుకున్నామని అంటారు. దాదా అంటే తాత, తాత అంటే నిరాకారులు, తండ్రి సాకారులు. ఇవన్నీ అద్భుతమైన నూతన విషయాలు కదా. త్రిమూర్తిని చూపిస్తారు, కానీ వారెవరూ తెలియదు. శివుని మర్చిపోయారు. తండ్రి ఎంతో మంచి మంచి విషయాలు అర్థం చేయిస్తారు. కనుక ఎంత ఖుషి ఉండాలి. మనం విద్యార్థులము. బాబా మనకు తండ్రి, టీచర్, సద్గురు. ఇప్పుడు మీరు ప్రపంచ చరిత్ర భూగోళము అనంతమైన తండ్రి ద్వారా వింటూ ఉన్నారు. తర్వాత ఇతరులకు వినిపిస్తారు. ఇది 5000 సంవత్సరాల చక్రము. కాలేజీ విద్యార్థులకు కూడా ప్రపంచ చరిత్ర భూగోళము అర్థం చేయించాలి. అంతేకాక 84 జన్మల సీడీని గురించి భారతదేశ ఉన్నతి ఎలా జరుగుతుందో అర్థం చేయించాలి. క్షణంలో భారతదేశం స్వర్గమైపోతుంది. మళ్ళీ 84 జన్మలలో భారతదేశం నరకం అవుతుంది. ఇవి చాలా సహజంగా అర్థం చేసుకునే విషయాలు. భారతదేశం గోల్డెన్ ఏజ్ నుంచి ఐరన్ ఏజ్లోకి ఎలా వచ్చిందో భారత్వాసులకు అర్థం చేయించాలి. టీచర్లకు కూడా అర్థం చేయించాలి. అది భౌతిక జ్ఞానము, ఇది ఆత్మీక జ్ఞానము. ఆ జ్ఞానాన్ని మనుషులు ఇస్తారు. ఈ జ్ఞానాన్ని గాడ్ ఫాదర్ ఇస్తారు. వారు ఈ మానవ సృష్టికి బీజరూపులు. అందువల్లే వారి వద్ద మానవ సృష్టిని గురించిన జ్ఞానమే ఉంటుంది. అచ్చా, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते नमस्ते. ధారణ: ఈ చీచీ దేహము నుండి పూర్తిగా నిర్మోహులై జ్ఞానము వలన కలిగే అతీంద్రియ సుఖంలో ఉండాలి. ఇప్పుడు ఈ ప్రపంచ పరివర్తన చెందుతూ ఉందని, మనము మన సుఖధామానికి వెళ్తామని బుద్ధిలో ఉండాలి. ట్రస్టీగా అయ్యి అన్నీ సంభాలిస్తూ మమకారాన్ని తొలగించుకోవాలి. ఒక్క తండ్రితోనే సత్యమైన ప్రీతి ఉండాలి. కర్మేంద్రియాలతో ఎప్పుడూ ఎలాంటి వికర్మలు చేయరాదు. వరదానము: బ్రహ్మ బాబా సమానం శ్రేష్టాతి శ్రేష్టమైన చిత్రాన్ని తయారు చేసే పరోపకారి భవ. శ్రేష్టమైన స్మృతి మరియు శ్రేష్టమైన కర్మ ద్వారా భాగ్యము యొక్క చిత్రాన్ని పిల్లలందరూ తయారు చేసుకున్నారు. ఇప్పుడు కేవలం సంపూర్ణత యొక్క లేక బ్రహ్మ బాబా సమానం శ్రేష్టాతి శ్రేష్టంగా తయారయ్యే చివరి టచింగ్ ఇవ్వాల్సి ఉంది. అందుకొరకు పరోపకారిగా అవ్వండి.
అంటే స్వార్థ భావం నుండి సదాముక్తులుగా అవ్వండి. ప్రతి పరిస్థితిలో, ప్రతి కార్యంలో, ప్రతి సహయోగి సంఘటనలో ఎంత నిస్వార్థత ఉంటుందో అంతే పరోపకారిగా అవ్వగలరు. సదా స్వయాన్ని నిండుగా అనుభవం చేస్తారు. సదా ప్రాప్తి స్వరూపం యొక్క స్థితిలో స్థితమై ఉంటారు. స్వయం పట్ల ఏమీ స్వీకరించరు. స్లోగన్: సర్వస్వత్యాగులుగా అవ్వడం ద్వారానే సరళత మరియు సహనశీలత గుణం వస్తుంది. అచ్చ. ఓం శాంతి. శతం శుభం స్వాగతం శివ బాబా. ఓ బాబా స్వాగతం మీకిదే. శతం శుభం స్వాగతం ప్రియ బాబా. ఓ బాబా స్వాగతం మీకిదే. సంబరమైన వినీలా నింగి దశాదిశా పులకింతలు పొంగి తమో ప్రధాన గుణాలననిచే పరమపిత జ్యోతి స్వరూప. సంబరమైన వినీలా నింగి దశాదిశా పులకింతలు పొంగి తమో ప్రధాన గుణాలననిచే పరమపిత జ్యోతి స్వరూప. శతం శుభం స్వాగతం శివ బాబా. నా బాబా స్వాగతం మీకిదే. శతం శుభం స్వాగతం ప్రియ బాబా. నా బాబా స్వాగతం మీకిదే.
శివ బాబా నా బాబా స్వాగతం నీకిదే. జన్మ జన్మల పుణ్య ఫలమిది నీ కలయికయే మధురమైనది. జన్మ జన్మల పుణ్య ఫలమిది మీ కలయికయే మధురమైనది. కల్ప కల్పమున మీతో నడువగ దాటగలము ఈ జీవిత నావా. సంతోషంతో జగమే శివ బాబా నీ రాకతో శతం శుభం